ఎవరికన్నా పాము గరిస్తే పలానాయన దగ్గర తీసుకుపోండ్రి మంచిగా మందేస్తాడు అని అంటారు. ఎవరన్నా గాలి గాలి చేస్తుంటే పలానాయన దగ్గర పట్టుకుపోండ్రి మొత్తం దించేస్తాడు తెలుసా అని అంటారు. ఇక ఒక్కొక్క ఊర్లల్లో ఒక్కొక్కరు ఇట్లా మస్తు ఫేమస్ అయిన వాళ్ళు ఉంటారు. గట్లనే నిజామాబాద్లో కూడా ఒక ఆయన ఉన్నాడు మస్తు ఫేమస్. మరి ఆయన ఏ వైద్యంలో మస్తు ఫేమస్సో చూడండి. ఎవరన్నా తిన్నది అరగకపోతే డాక్టర్ దానికి పోయి చూపించుకుంటారు. కానీ నిజామాబాద్లో తిన్నది గక్కనికి దొంగ డాక్టర్ అలియాస్ కక్కుడు బాబా దగ్గరికి జనాలు లైన్ గట్టి పోతున్నారు. ఈ బాబాజీ పుట్టుకనే గమ్మతున్నది. ఆడోళ్లకు అనుమానాలు ఎక్కువ అంటారు కదా, గాముచ్చటనే నెత్తిల పెట్టుకొని బాబా అవతారం ఎత్తిండు గీ ఆయుర్వేదం డాక్టరు. ఎవరన్నా ఆడోళ్ళు గిట్లా తక్లీఫ్ ఉందని గిన తానికొస్తే మీ ఇంటాయనకి ఎవలో మందు పెట్టిర్రు, ఇట్లనే ఇడ్చేస్తే నీకు కాకుండా పోతాడు, నా తానకు పట్టుకరా, చెట్ల మందు పోసి మీ ఇంటాయన నాగం కాకుండా నీకే దక్కేటట్టు చేస్తా అని చెప్తాడు. ఇక ఆల్మొగలు ఇద్దరు వచ్చినాక మొగాయనకు ఏదో పసర్ మందు నోట్ల పోసి ఒక చిప్ప చేతికిస్తాడు. చిప్పెందుకు అనుకునేరు, ఆ పసరు దాగి తిన్నదంతా చిప్పల కక్కుతారట. ఇట్లా చిచ్చి ఆపుర్రి చూసేటోళ్ళకే కక్కొస్తుందిడా. ఇక చిప్పల కక్కింది దగ్గర నుంచి చూసి గీ బాబాజీ గారు అద్భుతమైన నిజాలను కనిపెడతాడట. నువ్వు నిన్న తిన్న చికెన్లా మటన్లా లేకపోతే తాగిన కోటర్లా బ్రాండీలా ఎవలో మందు కలిపిర్రు అని చెప్తాడంట. మంది కక్కింది మూతికాడ పెట్టుకొని చూస్తాడట. ఎట్లా పెట్టుకొని చూస్తావురా నాయనా, యాక్ ఆడందరు కక్కింది చెరువులో పోసిపోతుంటే చుట్టుపక్కన్నోళ్లకు లేని రోగాలు వస్తున్నాయంట. చీ. ఇక కక్కుడు రామాయణం అయిపోగానే 2 నిమ్మకాయలు చేతికిచ్చి తానం చేసి రమ్మని తోలుతాడట. మళ్ళా కొబ్బరికాయలు అగరబత్తీలు తాయెత్తులు ఇవన్నీ గీన దుకాణాలనే 1000 రూపాయలు పోసి కొనాలంట. ఈయన తాన కొంటేనే అవి పవర్ఫుల్ ఉంటాయంట. మరి ఏంది ఇది, ఏదో కొత్త రకం వైద్యం చేస్తున్నావట, చెప్తూరా మేం కూడా కక్కిపోతామని మీడియా వాళ్ళు పోయే వరకల్లా ఎట్లా మాట మలుతుండో ఇనుర్రి. చెప్పు బాలరాజ్ బాబా చెప్పు. వాళ్ళు నమ్మకంతో వస్తారు కానీ మూఢనమ్మకాలు అవి అంతే. మందు బిందు అవన్నీ ఏం లేదు. కడుపు నొప్పి అలసరి, ఇప్పుడు మందు తాగుతారు, చికెన్ తింటారు, బిర్యానీలు తింటారు, అరగదాని వచ్చి కడుపు నొప్పికి అలసరికి అంతా అయిపోతారు అంతే, ఏముండేది ఇంట్లో. ఏ గదేం లేదు, అల్సర్కు తిన్నది అరగకపోతేనే మందులు ఇస్తున్నా అని కొత్త ముచ్చట చెప్తున్నాడు. ఈయనకు కూడా 4 తగిలిస్తే కక్కుతాడు నిజం.